హలో మై డియర్ స్టూడెంట్స్, హౌ ఆల్. మనం ఇంతవరకు సక్సెస్ఫుల్గా కాన్సెప్ట్ 2 అండ్ వర్క్షీట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సినాప్సిస్ 3లోకి వెళ్దాం. ఈ సినాప్సిస్ 3 అనేది యాక్చువల్గా ఈ చాప్టర్ మొత్తానికి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఈ సినాప్సిస్ 3 కోసమే ఇప్పటివరకు మనం డైమెన్షనల్ ఫార్ములా డెరివేషన్ అంతా కూడా నేర్చుకున్నాం అనమాట. ఈ డైమెన్షన్ ఫార్ములా ఏంటి, డైమెన్షన్ ఫార్ములా ఎలా డెరైవ్ చేయాలనేది నేర్చుకున్నదంతా కూడా ఎందుకోసం, ఈ సినాప్సిస్ 3 మనకి అర్థం కావడం కోసం. ఏంటి సినాప్సిస్ 3 అంటే, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డైమెన్షన్ మెథడ్స్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్ ఆర్ ఇన్ అవర్ ఫిజిక్స్ లైఫ్. డైమెన్షన్ మెథడ్ని మనం ఫిజిక్స్ లైఫ్లో ఎట్లా యూజ్ చేస్తాము, అసలు మనకి డైమెన్షన్ మెథడ్ వల్ల, ఈ డైమెన్షన్స్ వల్ల, ఈ డైమెన్షన్ ఫార్ములా వల్ల యూజెస్ ఏంటి అనే దాని గురించి మనం ఈ లెక్చర్లో తెలుసుకోబోతున్నాం. మనం ఇదనే కాదండి, ఏ చాప్టర్ నేర్చుకున్నా సరే మనం ఏదో ఒక యూజ్ ఉంటేనే కదా మనం నేర్చుకునేది. ఏంటి, ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ రాసేసి పేపర్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని చించి పడేసేయడానిక కాదు కదా. రెగ్యులర్ లైఫ్లో మనకి వీటి వల్ల ఏదో ఒక యూజ్ ఉంది. ఆ యూజ్ ఏంటనేది తెలుసుకుంటే మనకి ఎందుకు చదువుతున్నాం అనేది అర్థం అవుతుంది. ఇంకా అప్పుడే మనకి ఇంకా మర్చిపోకూడదు, దీన్ని చాలా కాలం గుర్తుపెట్టుకోవాలనే విషయం కూడా అర్థమవుతుంది. లేకపోతే ఏముంది, ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసినట్టే ఇంకా మర్చిపోతారు. అది కాదు కదా మన ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం. మీరు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు, ఇదంతా కూడా మనం లైఫ్లో యూజ్ చేయడం కోసమే. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ డైమెన్షన్ మెథడ్ యొక్క యూజెస్ ఏంటి అనేది చూద్దాం, సరేనా. దట్ ఈస్ అండర్ అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ మెథడ్స్ ఆర్ డైమెన్షనల్ ఫార్ములే. ఓకే, సో లెట్ us see what are the applications. ఫస్ట్ అప్లికేషన్ ఈజ్ టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. మనకి ఎవరో ఒకరు ఒక ఈక్వేషన్ ఇచ్చేశారు, అది కరెక్టా కాదా అనేది చెక్ చేయడం కోసం ఈ డైమెన్షన్ మెథడ్ మనం యూజ్ చేస్తాము. ఎవరో సైంటిస్ట్ ఉన్నారండి, తను ఏదో మ్యాథమెటికల్ అప్లికేషన్స్ అన్నీ చేసి 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 లాస్ట్కి ఒక ఫార్ములా మన మొఖాన్ని కొట్టారు. అది కరెక్టా కాదా అనేది మనం ఇక్కడ ఈ డైమెన్షన్ మెథడ్ యూజ్ చేసి చెక్ చేయొచ్చు. సెకండ్, థర్డ్ గురించి మరలా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది కొంచెం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఎట్లాగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసినటువంటి ఏదో ఒక ఫార్ములా చెప్పండి. ఎస్, వెరీ గుడ్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేరా. ఓకే, ఇట్లాంటి ఫార్ములా మీ దగ్గర ఉంది. మరి ఇప్పుడు మీకు ఇది ఇచ్చారు, ఇది కరెక్టా కాదా చెక్ చేయాలి అంటే మనం ఎలా చెక్ చేస్తాము? బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ వీ కెన్ చెక్ దిస్. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏం చెప్తుంది? Same kind of physical quantities can be added, same kind of physical quantity can be subtracted, same kind of physical quantities can be equated అని చెప్తుంది. సో ఇక్కడ ఎస్ అంటే ఏంటండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ అనేది కూడా మనకి ఏమవ్వాలి, ఎల్ఏ కావాలి. హాఫ్ ఏటీ స్క్వేర్ కూడా ఎల్ఏ కావాలి. అలా అయితే ఈ ఈక్వేషన్ అనేది రైట్, అలా కాకపోతే ఖచ్చితంగా అది రాంగ్. మరి యూటీ అనేది ఎల్, హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది ఎల్లా కాదా చెక్ చేద్దాం. యూటీ అంటే ఏంటి, యూ ఫర్ వెలాసిటీ, ఎల్టీ పవర్ -1. టీ అంటే ఏంటి, టీ. సో టీ పవర్ -1, టీ క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఎల్. రైట్. హాఫ్ ఏటీ స్క్వేర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, హాఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ డోంట్ హ్యావ్ డైమెన్షనల్ ఫార్ములా. Particularly this is a numerical constant, they don't have dimensional formula. The only thing left with is 80 square. A means acceleration LT power -2 into t square. So t square t power -2 కలిస్తే ఏమవుతుంది, 0 అయిపోతుంది. LT power 0 అవుతుంది, t power 0 ఎందుకంటే మిగిలిందంటే L. సో దిస్ ఇస్ అవర్ L. సో మనం అనుకున్నట్టుగానే ఇది L అని ప్రూవ్ అయింది, ఇది కూడా L అని ప్రూవ్ అయింది. సో L ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ L. According to our dimensional method, principle of homogeneity, this equation is correct. ఇంకొక ఈక్వేషన్ కూడా తీసుకుని మరలా చెక్ చేద్దాం. హౌ? మీరు జనరల్గా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇంటర్మీడియట్లో కానీ, పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి దాని గురించి డిస్కస్ చేస్తాను. దట్ ఈస్ టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండెలం. టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ √L/g అనేది ఉంటుంది. ఇది ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతాడు. మెయిన్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బోర్డ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటే ఈ క్వశ్చన్. టీ ఈజ్ ఈక్వల్ 2.√L/g అనేది ఉంటుంది. ఇది డైమెన్షనల్గా కరెక్టా కాదా ఇప్పుడు మనం చెక్ చేద్దాం.
సరేనా? సార్ ఏంటి సార్ ఈ ఫార్ములా, నేను 7th క్లాస్ పిల్లడిని, నాకు తెలియదు కదా. ఓకే, నువ్వు 7th క్లాస్ పిల్లడు, ఈ ఫార్ములా నీకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను ఇది సింపుల్ పెండులం గురించి చెప్పేటప్పుడు సింపుల్ పెండులం ఒక టైం పీరియడ్ ఫార్ములా ఇది, అక్కడ నేను ప్రూవ్ చేస్తాను. అంతవరకు నా మీద నీకు కొంచెం నమ్మకం అయితే ఉంది కదా. కాబట్టి ఇది టైం పీరియడ్, దాని ఫార్ములా ఏదో గుర్తుపెట్టుకో. ఇది మనం అక్కడ డెరైవ్ చేస్తే వచ్చినటువంటి ఫైనల్ ఆన్సర్ అనమాట. ఇది రైట్ ఆర్ రాంగ్ మనం చెక్ చేద్దాం. LHSలో ఏముంది? టీ ఉంది. RHSలో కూడా మనకి టీ కనుక వస్తే ఈ ఫార్ములా కరెక్ట్, రాకపోతే రాంగ్. సో LHSలో టీ ఉంది కాబట్టి మనం ఇంకేం చేయక్కర్లేదు. లెట్ us చెక్ ఫర్ ద RHS ఓన్లీ. సో RHSలో ఏముంది? 2π ఉంది. కాబట్టి 2π ఈజ్ ఎ ఫిజికల్ కాన్స్టెంట్. ఇందులో పై అనేది ఇంకా యాంగిల్ అనుకున్నా, లేకపోతే పై అంటే 20/2/7 అనుకున్నా సరే ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తే మిగిలింది ఏంటి? √L/g ఉంది. L/g అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్న, యాక్సలరేషన్ అన్న, డైమెన్షనల్ ఫార్ములా సేమ్, దట్ ఈస్ L(t⁻²) అండి. సో నౌ దిస్ LL గెట్స్ క్యాన్సిల్, √2t⁻²) ఉంది. సో ఇట్ బికమ్స్ 1/t⁻² గోస్ అప్ అండ్ ఇట్ బికమ్స్ t². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏముంది? t మిగులుతుంది. సో వీ గాట్ t ఇన్ RHS, హెన్స్ దిస్ ఈజ్ డైమెన్షనలీ కరెక్ట్. సో ఈ విధంగా మనం ఒక ఫార్ములా అనేది కరెక్టా కాదా మనం ఖచ్చితంగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది. అదేంటంటే డైమెన్షన్ మెథడ్ రాంగ్ అయితే ఖచ్చితంగా రాంగ్ అని చెప్తుంది, బట్ రైట్ అయితే కొన్నిసార్లు ఖచ్చితంగా చెప్పలేదు. ఎక్కడ అంటే 2π బదులు నేను 4π పెట్టినా 8π పెట్టినా అసలు ఏం పెట్టకపోయినా సరే ఈ ఫార్ములా రైట్ అని చెప్పేస్తుంది. కాబట్టి రైట్ అయితే రైట్ కావచ్చు అని చెప్తాం, రాంగ్ అయితే మాత్రం డెఫినెట్గా రాంగ్ అని చెప్తుంది. ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ S ఈజ్ ఈక్వల్ టు ut + ½ at² తీసుకుంటే కనుక ఇక్కడ S అంటే ఏంటి? L, ut అంటే వెలాసిటీ L(t⁻⁻1) × t అనమాట. ఇక్కడ నేను at² బదులు at³ తీసుకున్నాను. నౌ ఐమ్ గోయింగ్ టు చెక్ వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. u అంటే L(t⁻⁻1) × t అంటే t రాశాను, ప్లస్ ½ ఇంటూ a అంటే ఏంటి అర్థం? L(t⁻⁻2) × t⁻+3 ఇది. ఇప్పుడు ఏమైంది? t⁻⁻2 t⁻- క్యాన్సిల్ అయిపోతే L ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ ½. హాఫ్ అంటే డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టవచ్చు, మర్చిపోవచ్చు. ప్లస్ L అంటే L, t⁻⁻2 t⁻+3 అంటే అర్థం ఏంటి? 12t. సో చూసారు ఇలా వచ్చింది ఈక్వేషన్. అంటే దాని అర్థం ఏంటి? L ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ LT అని వచ్చింది. ఇది పాసిబుల్ కాదు కదా. L ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ L అని రావాలి. కాబట్టి దిస్ ఈజ్ డైమెన్షనల్లీ రాంగ్. సో ఈ ఫార్ములా రాంగ్ అని ఖచ్చితంగా మనం చెప్పేస్తాం. సో డైమెన్షన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ వెదర్ ద ఫార్ములా ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్. సో కరెక్ట్ అనేటప్పుడు అయితే మాత్రం కొంచెం పాసిబిలిటీ తక్కువ, ఇది 100% కరెక్ట్ అని చెప్పడానికి. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్స్. ఇక్కడ ½ ఉన్నా 1/4 ఉన్నా 1/10 ఉన్నా సరే ఏమన్నా లేకపోయినా సరే ఈ ఫార్ములా రైట్ అని చెప్పేస్తుంది. ఒకవేళ S ఈక్వల్ టు ut + at² అన్నా రైట్ అని చెప్పేస్తుంది. కానీ రాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది రాంగ్ అని చెప్తుంది. ఎట్లాగా? ఇక్కడ నేను రాంగ్ ఫార్ములా తీసుకున్నాను కదా, ut + ½ at³ అని తీసుకుని రాంగ్ అని మనకు తెలుసు. సో చూస్తే ఇక్కడ చూసారు రాంగ్ అని తెలిసిపోయింది. సో డైమెన్షనల్ మెథడ్ says if a formula is wrong, it says that the formula is wrong definitely. బట్ రైట్ అనేటప్పుడు మాత్రం కొంచెం లిమిటేషన్ ఉంది. ఇక్కడ రైట్ కావచ్చు అని మాత్రం చెప్తుంది. ఎందుకంటే నేను కాన్స్టెంట్స్ గురించి చెప్పలేను కాబట్టి కాన్స్టెంట్ తప్ప మిగిలినంత కరెక్టే అని డైమెన్షనల్ మెథడ్ చెప్తుంది. బట్ రాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది రాంగే అని బల్లగుద్ది మరి చెప్తుంది. సో దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా మెథడ్ యొక్క ఫస్ట్ అప్లికేషన్. నౌ లుక్ ఎట్ ద సెకండ్ అప్లికేషన్. To derive the relationship between different physical quantities. To derive the relationship between different physical quantities మనం డైమెన్షనల్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఎట్లాగో ఒకసారి మనం చూద్దామండి. యాక్చువల్గా ఇది మన ఎడ్యుహంట్ మెటీరియల్లో 7th క్లాస్ స్టాండర్డ్లో ఇది మనం ఇవ్వలేదు, ఎందుకంటే అది కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉండేటువంటిది. డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి తెలియాలి, మరి 7th క్లాస్లో ఉన్న వాటి గురించి తెలియదు కదా అని చెప్పి ఇది ఇవ్వలేదు. కానీ వీడియో లెక్చర్లో మాత్రం నేను చెప్తున్నాను, అర్థమైతే దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ హైయర్ క్లాస్లో మరలా చెప్తాను, అక్కడ మన బుక్స్లో ఉంటుంది. డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేది మనం చూద్దాం. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సలరేషన్ అని, ఒక వెలాసిటీ అని, ఒక టైం అని, ఒక 3 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి అనుకుందాం. ఎందుకంటే వీటి గురించి మీకు తెలుసు కాబట్టి వీటినే నేను వాడుతున్నాను. యాక్సలరేషన్ అని, వెలాసిటీ అని, టైం అని డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటే ఈ మూడింటి మధ్య రిలేషన్ ఏంటో మనకి తెలియాలి. రిలేషన్ ఏంటి అని అడిగాడు అనుకోండి, డైమెన్షనల్ మెథడ్ యూజ్ చేసి మనం చెప్పవచ్చు. ఎట్లాగా? మీకు ఆల్రెడీ తెలుసు యాక్సలరేషన్ అంటే v/t అని, అందుకే తెలిసిన దాని నుంచే మీకు చెప్తున్నా.
కానీ ఇది డైమెన్షనల్ మెథడ్గా మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎట్లా అంటే అప్పుడు మనం చేయాలి, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి పవర్ సంథింగ్ ఏ అని రాసుకోండి. అలాగే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ పవర్ సంథింగ్ బి అని రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే రెండింటిని క్లబ్ చేసి ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు వి పవర్ ఏ ఇంటూ టీ పవర్ బి అని రాసుకోండి. సో టు రిమూవ్ దిస్ ప్రపోర్షనాలిటీ వీ కెన్ కీప్ ఏ కాన్స్టెంట్. ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఏదో ఒకటి కే ఇంటూ వి పవర్ ఏ ఇంటూ టీ పవర్ బి అని అలా ఉంచుకోండి. నౌ వీ హ్యావ్ టు అప్లై ద డైమెన్షనల్ ఫార్ములా. వాట్ అబౌట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏ వేరే యాక్సలేషన్ చెప్పండి, మీకు తెలిసింది ఎల్టీ పవర్ -2 is equal to k dimensionless quantity into v means lt power -1 power a into t అంటే t నే t power b అని రాద్దాం, is equal to k into l power a t power -a plus b అవుతుంది కదా. This is t power -1 into a t power -a to t power b. If power bases are same we can add powers. Based on that it's like this, which is equal to lt power -2. Okay, now can we equate these powers when the bases are equal? So here L power 1, here L power a, so a is nothing but 1, and here t powers we can equate. It is -2 equal to -a plus b. As already we have proved that a is equal to 1, we can keep it here. -2 is equal to -1 plus b. From this b is equal to how much? -2 plus 1 is equal to -1, is equal to -1. Now I can substitute those values here. If I substitute those values here, a is equal to some constant k into v power instead of a I can write 1 into t power I can write -1, which is nothing but a is equal to some constant k into v by t. Okay, somehow we can find the k value which comes as 1, then it becomes a is equal to v by t. See, that's what we got it. So ఈ విధంగా మనం different physical quantities మధ్య relationship ని derive చేయొచ్చు. Note down this. I will give one more example, you can understand that. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం, మీకు తెలిసిన ఫిజికల్ క్వాంటిటీస్ వాటి మధ్య రిలేషన్ తెలిసింది ఏదైనా సరే చెప్పండి, అదేంటి తీసుకుందాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా టీఎల్జీ అని. ఈ టీఎల్జీ రిలేషన్ ఇప్పుడు డైమెన్షన్ మెథడ్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాను. ఓకేనా, టీ ఫర్ టైం, ఎల్ ఫర్ లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండలం లెంత్, జీ ఫర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ మూడింటి మధ్య ఉండేటువంటి రిలేషన్ మనం డైమెన్షనల్ మెథడ్ యూజ్ చేసి డెరైవ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దట్ టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఏ, టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జీ పవర్ బి అనుకుంటే టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఏ ఇంటూ జీ పవర్ బి. ఇక్కడ వరకు ఓకే కదా. నౌ ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ ద values with the dimensional formula. So time period dimensional formula is t, which is equal to some constant k into l means length power a into g means acceleration, which is nothing but lt power -2 whole power b. So t is equal to k into l power a into this is l power b into t power -2b. This is L, this is L, bases are equal, powers must be added. T equal to k into L power a plus b into t power -2b. Here this is L power 0. There is no L means L power 0 I can write. Now I can compare L powers and t powers. If bases are equal, we can equate the powers of the same physical quantities. Here a plus b equal to how much? 0. A plus b equal to 0. And what about this? -2b equal to how much? T power. -2b equal to 1 means b equal to how much? -1/2. If I substitute the b value here, what I get? A is equal to -b means 1/2. Now I got the value of a and I got the value of b. I can substitute the values of a and b here. If I substitute those here, t is equal to some constant k into L power a means how much? 1/2 into b means how much? -1/2 means g power -1/2. So t is equal to k into, can I say that L/2 means root L by
because it's minus here, means it comes down, it becomes root over g. So it's nothing but t is equal to some constant k into root over L by g. In this dimension method we can't find the value of k. By other methods we can find the value of k. Up to this we can find the relation between different physical quantities. In some other methods our scientists found the k value as 2 pi, hence it becomes t is equal to 2 pi into root of L by g. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క రిలేషన్షిప్ని డెరైవ్ చేయొచ్చు ఈ మెథడ్ యూజ్ చేసి. కాకపోతే ఇక్కడ లిమిటేషన్ ఏంటి అంటే మనం ఈ మెథడ్లో యూజ్ చేసి చేయలేదంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క కాన్స్టెంట్స్ ఏమైనా ఉంటాయో ఆ కాన్స్టెంట్స్ వాల్యూస్ని మనం ఈ మెథడ్ యూజ్ చేసి కనుక్కోలేము. మిగిలిన ఫిజికల్ క్వాంటిటీ యొక్క రిలేషన్షిప్ మాత్రం కనుక్కోవచ్చు. ఈ కాన్స్టెంట్ వాల్యూని మాత్రం డైమెన్షన్ మెథడ్ యూజ్ చేసి కనుక్కోలేము. దట్స్ ఇట్. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ద సెకండ్ advantage by using the different physical quantities, relationship between different physical quantities. Now let us check the third use of the dimensional method. What is the third use? The third use is that to convert the units from one system to another system. అంటే ఎస్ఐ సిస్టంలో ఇస్తే సిజిఎస్ సిస్టంలోకి, సిజిఎస్ ఇస్తే ఎస్ఐలోకి, లేదా ఎస్ఐ నుంచి ఎఫ్పిఎస్లోకి, లేదా ఎఫ్పిఎస్ నుంచి ఇంకేదైనా న్యూ సిస్టంలోకి నువ్వేదైనా కొత్తగా ఒక సిస్టమ్ కనిపెట్టావు అనుకోండి, నీ పేరు పెట్టుకో, ఆ సిస్టమ్ కనుక్కున్నావు అనుకో, ఆ సిస్టమ్కి ఎస్ఐకి ఉన్న రిలేషన్ ఏంటి, లేదా ఆ సిస్టమ్కి సిజిఎస్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది మనం డైమెన్షనల్ మెథడ్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. దట్ ఈస్ అండర్ టు కన్వర్ట్ ద యూనిట్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అనే దాన్ని బేస్ చేసుకుని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలోకి యూనిట్స్ని మార్చేటప్పుడు ఎట్లా మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలోకి యూనిట్స్ని మారుస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లాగా అంటే మనకు తెలుసు కదండి, n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు u అనేది మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు u అంటే, లేదా u ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n అని కూడా చెప్పొచ్చు. ఈ రెండు మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం, తెలుసుకున్న విషయాలే. ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్ స్టార్టింగ్ స్టేజ్లో మనం చెప్పుకున్నాం. ఎట్లాగా మీరు ఒక కేజీ అని చెప్పండి, ఎలా రాస్తాం? 1 కిలోగ్రామ్ అని రాస్తాం. ఇక్కడ 1 అనేది ఏంటి? ఎన్ అన్నమాట. కేజీ అనేది ఏంటి? యూనిట్ అనమాట, ఎన్యు. దీన్ని ఇంకెలా రాయొచ్చు? 1000 గ్రామ్స్ అని చెప్పొచ్చా? 1 కిలోగ్రామ్ అన్నా 1000 గ్రామ్స్ అన్న ఒకటే. ఇక్కడ ఇదేంటిది? 1000 అనేది న్యూమరికల్ వాల్యూ, గ్రామ్స్ అనేది ఏంటి? యూనిట్ అనమాట. దీన్ని n1 అనుకుంటే, యూనిట్ 1 అనుకుంటే, దీన్ని n2 అంటే దీన్ని ఏమంటారు? u2, యూనిట్ 2 అని చెప్తాం. సో ఐ కెన్ సే దట్ n1 u1 ఈజ్ ఈక్వల్ టు n2 u2, ఆర్ ఐ కెన్ సే దట్ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు u అని కూడా మనం చెప్పొచ్చు. సో n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు u అంటే దాని అర్థం ఏంటి? n ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, మీన్స్ n1 u1 ఈక్వల్ టు n2 u2. ఇది గుర్తుపెట్టుకోండి. సే లౌడా n1 u1 ఈక్వల్ టు n2 u2. వన్స్ అగైన్ సే లౌడా n1 u1 ఈక్వల్ టు n2 u2. ఈజ్ ఇట్ క్లియర్? So based on this we can derive the relationship between different quantities from SI to CGS or CGS to SI. ఎట్లాగా ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, you know the unit of force where in SI system and CGS system. What is the unit of force in SI system? Newton. In CGS system what is the unit of force? Dyne. సో ఒక న్యూటన్కి డైన్కి ఉన్న రిలేషన్ ఏంటనేది మనం ఈ డైమెన్షన్ మెథడ్ యూజ్ చేసి చెప్పొచ్చు. 1 న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్ అనేది చెప్పొచ్చు. లేదంటే ఎనర్జీకి తీసుకున్నాం అనుకోండి, ఎనర్జీ లేదా వర్క్కి, ద ఎస్ఐ సిస్టమ్ ద యూనిట్ ఈజ్ జౌల్, ఇన్ సిజిఎస్ సిస్టమ్ ఇట్ ఈస్ ఎర్గ్స్. ఇన్ సిజిఎస్ సిస్టమ్ ఇట్ ఈస్ ergs, in SI system it is joule. So 1 joule equal to how many ergs అనేది కూడా మనం కనుక్కోవచ్చు. నేను న్యూటన్కి డైన్కి చేస్తాను, మీరు జౌల్కి ఎర్గ్కి చేయండి, సరేనా? లెట్ us see now. I am going to take first system as my SI system, second system as my CGS system, n2 u2 అని రాస్తాను. n1 I am going to write it like this. u1 means here in place of u1 I am going to write the dimension formula of force. What is the dimension of formula of force? m l t power minus 2 కదా. కాబట్టి ఇది ఫస్ట్ సిస్టమ్ కాబట్టి అన్నిటికీ 1 అని రాశాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు n2 ఇంటూ m2 l2 t2 పవర్ మైనస్ 2. సెకండ్ సిస్టమ్ రాశాను.
So N1 U1 equal to N2 U2, right? So here N1 means it is related to SI system, U1 means you are going to write SI related units, N2 is for CJ system, U2 is also for CJS related units. Now I am going to simplify like this. N2 by N1 is equal to N2 by N1 is equal to what happens here? M1 L1 T power minus 2 by M2 L2 T to power minus 2, right? This 1 means in SI system, 2 stands for CJS system. So I can write N2 by N1 is equal to how much? M1 mass. What is the unit of mass in SI system? Kg. So here I can write 1 kg into length in SI system 1 meter into T stands for second power minus 2 by, in the second system, it is CJ system. What is the unit of mass? Gram. Gram, length centimeter, time second power minus 2. The second power 2 minus 2, second power 2 minus 2 gets cancelled, no problem. But here this is in kg, this is in meter, this gram and centimeter. I am going to convert this kg and meter into gram and centimeter. Let us see how. 1 kg means 1000 grams and 1 meter means I can write that 100 centimeters. The second power minus 2, second power minus 2 already cancelled. It is gram, centimeter. So gram gets cancelled, centimeter get cancelled, and it is left with 10 to the power of 5. Means N2 by N1 equal to how much? 10 to the power of 5. Means I can write that N1, if I take N1 as 1 unit, so 1 SI unit is equal to how much? N2 means how much? If I make this 1, N2 equal to how much? 10 to the power of 5. 10 to the power of 5 CGS units. So as you know, the SI unit is kg meter per second square, which can be written as Newton. Means I can write that 1 Newton is equal to 10 to the power of 5. CGS unit is gram centimeter per second square, or we call this as dyne. So this is the relation, 1 Newton equal to 10 to the power of 5 dynes. So this is how we can derive the relationship between different physical quantities in one system to another system. Similarly, we can prove the dimension formula of work or energy as Joule and erg. Okay, I am giving that homework for you. Write down that, pause the video and try. Otherwise, check the video now. What is that? The relation between erg and joule. Let us see. That is the dimensional formula for, that is the unit of work. So first of all, we need to know what is the dimensional formula of work. M L square T power minus 2. So already మీరు ఒకటి వినేసారు కాబట్టి రెండోది కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తాను చూడండి. Now I can write that N1 U1 is equal to N2 U2, right? Say this is SI system, this is CGS system. So in SI system, say N1 is equal to N1 into U1 means instead of U1 I am going to write ML square T power minus 2 is equal to M1 L1 T1. Here N2 into M2 L2 T2 power minus 2 అనమాట. Now I can write that N2 by N1 ఇక్కడ వరకు సేమ్ అండి. N2 by N1 is equal to N2 by N1. This goes this direction, this comes this direction. M1 L1 T1 power minus 2 by M2 L2 T2 power minus 2. Now 1 is SI system, 2 is CJ system. In SI system, what is M1? Kg. So it is kg 1 meter 1 second power minus 2 by, this is M2 gram L2 1 centimeter second power minus 2. చూడండి ఇక్కడ L1 square, సారీ L square మర్చిపోయాను, L squares వస్తాయండి ఇక్కడ, square. Now we can write like this. 1 kg means 1000 grams, 10 to the power of 3 grams. 1 meter square means 10 square centimeter whole square into second power minus 2 by
1 gram into 1 centimeter square into second power minus 2. Second power minus 2 minus 2 cancel. Centimeter square cancel out. 1 gram cancel. This 10 square means this becomes 10 to the power of 4. 10 to the power of 3 plus 10 to the power of 4 into 10 to the power of 4 means it is 10 to the power of 7. Means n2 by n1 is nothing but 10 to the power of 7. If n1 is 1, you can write that n2 is equal to 10 to the power of 7. Means n1 is 1 means this is 10 to the power of 7. So 1 unit in SI is equal to 10 to the power of 7 in CGS. What is the unit in SI? Joule. So we can say that 1 joule equal to 10 to the power of 7 ergs. So this is the relation between joule and erg. I have purely found the relation by using dimensional method. So this is the advantage of dimensional method. In the next lecture, let us work out with the worksheet number 3. Before coming to the class, you should try the worksheet number 3. మీకు ఏవైతే రాదో వాటిని మాత్రం నా వైపు నుంచి నేర్చుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వర్క్షీట్ 3 ఆల్మోస్ట్ 80 to 90% మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఏవో కొన్ని సమ్స్ చేయనివన్నీ చిన్న ఉంటే వాటిని మనం డిస్కస్ చేద్దాం. సరేనా? థ్యాంక్ యూ ఆల్.